ఇక్కడ చూస్తున్నాం యెమెన్లోని హుతీపై అమెరికాలోని ట్రంప్ సర్కారు సైనిక చర్యలు మొదలుపెట్టింది. ఇక యెమెన్ రాజధాని సనా, సతా, ఆల్ ఖైదా రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటివరకు దాదాపు 31 మంది మృతి చెందగా 101 మంది గాయపడినట్లు హుతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు అదేవిధంగా విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించింది. ఇక తిరుగుబాటుదారులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ పక్కమన్నారు. హూతీల మీ సమయం ఆసనమైందని, మీ దాడులు వెంటనే ఆపివేయాలి, ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని అన్నారు. హూతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ను హెచ్చరించారు. వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.